వైస్ చైర్మన్ అంటే ఎవరు రెడ్డి ఇంకో విషయం విషయం మర్చిపోయినా చెప్పేది ఏదున్నా కూడా మన పార్టీ పరంగా మైనార్టీలకి న్యాయం చేసిన వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి ఇది పర్మనెంట్, ఇది వైస్ చైర్మన్, ఇది టెంపరీగా వచ్చింది. ఇది మైనార్టీలకి పర్మనెంట్ ఇచ్చినాము, టెంపరీగా అయినా చైర్మన్ వైస్ చైర్మన్ అంటారు, చైర్ అనేది కాదు. నేను అనేది ఏమంటే ఇవన్నీ కూడా ఇది కాదు ఇంపార్టెంట్. మనకి ఏం కావాలంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాని కౌంటర్లు కూడా ఇవ్వాలి. మన ఊరికే నేను ఇచ్చేది కాదు, నేను ఇవ్వాలా అనేది కాదు. మీరే రాజకీయంగా పైకి వచ్చేదానికి మీరు కూడా మనమేం మన పార్టీ ఎవరికి అన్యాయం చేయలే, మన పార్టీ పరంగా అందరికీ న్యాయం చేసాం. ఏదైనా అనవసరంగా ప్రచారాలు చేస్తారు, కబ్జాలని. కబ్జాలు లేకపోయినా కూడా కబ్జాని ప్రచారం చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుల్ని మనం కూడా బయట పెడుతూ రేపు ఎలక్షన్లలో కూడా వాళ్ళ విషయాలు కూడా బయట పెట్టేదానికి కూడా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఊరికి ఆషామాషి కాదు, ఇది ఏదో రాజకీయం అంటేనే ఓ పోరాటం. అది ఆ పోరాటంలో అంతా కూడా ఐక్యతతో ఉంటూ పనిచేసుకుంటూ పోవాలి. కానీ మీరు ఏదున్నా కూడా అయిపోయింది అని చెప్పేసి నిరుత్సాహపడుకోవద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కౌంటర్లు కూడా అందరూ వేయాల. ఇలా ఒక్కడే కాదు, నేను ఒకడే కాదు, పార్టీ పరంగా పార్టీని ఏమన్నప్పుడు కానీ పార్టీ పరంగా మనం విమర్శించినప్పుడు కానీ అందరూ కూడా కూర్చొని అదేం అడిగే పనిలే, కూర్చొని ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో కూర్చొని దాని కౌంటర్ తెలుసుకొని కరెక్ట్గా విషయాలు తెలుసుకొని నిదానంగా ఆవేశపడకుండా మాట్లాడితే, ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడితే గ్యారెంటీగా ప్రజలు వింటారు. ఏదున్నా మనం అదే ఆలోచన చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ విషయాన్ని కూడా మీకు చెప్తా ఉన్నాం. రైట్ అబ్బా దోస్ ఈ పార్టీలో ఉన్నావు, ఈ పార్టీకి వెళ్ళాలి, ఈ పార్టీలో ఉండాలా, నువ్వు సత్యం. ఈ పార్టీ కాదన్నా మనోజన్న కొడుకుని ఎమ్మెల్యే చేసేందుకు ఉంటామని చెప్తుంది. కౌన్సిలర్ రిజర్వేషన్ సహకరించుకోకుండా మీతోనే ఉంటాం. ఇక మనోజన్న కొడుకు ఎమ్మెల్యే వరకు ఉంటాం. बस सिंगल करते राइट फायर రైట్. ఈ రోజుతో మున్సిపాలిటీ పీరియడ్ ముగిసింది. మున్సిపాలిటీ సంబంధించిన పీరియడ్ ముగిసిపోయింది. కౌన్సిలర్లకి, చైర్మన్ గారికి మన పార్టీ పరంగా ఇంతటితో అయిపోయింది మున్సిపాలిటీ. ఏదున్నా ఇన్నాళ్ళు వాళ్ళ అనుభవాలు పంచుకోవాలి. ఏం చేసాం మనం, వాళ్ళు ఎవరితో ఎంత అనుబంధంగా ఉన్నాం, మనము వాళ్ళతో ఏ విధంగా మనం మసలిపోయినామని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆలోచన చేసుకునే పరిస్థితిలో ఉండాలి ఇప్పటి నుంచి అయినా. ఇప్పుడు ఎందుకంటే కౌన్సిలర్గా ఉన్నంతవరకు కనపడలేదు ఏం కూడా.
ఎప్పుడైతే దిగిపోతామో అయిపోతుందో అప్పుడు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అందుకే మొదటి నుంచి కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లో మమేకమైతేనే ఏదైనా కానీ మనకి గుర్తుండే విధంగా పనులు చేసేదానికి పని చేయాలని చెప్పేసి కూడా చేసుకోవడానికి ఉన్న అవకాశం ఉంది కాబట్టి చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సాధ్యమైనంత వరకు ఏ వాళ్ళు అయితే ఏదైతే చేసుకోవాలనుకున్నారో సాధ్యమైనంత వరకు చేసినాం, చేయలేదనేది ఏంలే. అయినా ప్రజలతో సంబంధాలు ఎక్కువ పెట్టుకుని ఉన్నప్పుడే రాజకీయంగా కానీ మనగడ ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా ఎవరికైనా అంతే, నాకే కాదు, జగన్మోహన్ రెడ్డిని మొదలుకొని మా వరకు కూడా ఎమ్మెల్యేగా కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. ఒక్కడికి కౌన్సిలర్లకే కాదు, అది ఎవరైతే రాజకీయంగా ఓ పదవిలో ఉంటారో వాళ్ళందరూ కూడా వర్తిస్తుంది ఇదంతా కూడా. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు బట్టే మాకి ప్రజలు మెచ్చుకుంటారో లేకపోతే మెచ్చుకోరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు పనితనం బట్టి అంటే మా పనితనాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది, వీళ్ళ పనితనాన్ని బట్టి మాకు పేరు వస్తుంది అనేది నేను చెప్పడం జరుగుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మళ్ళా కావాలనుకునే ఆలోచనతోనే మనము ప్రజల్లో ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎవరైనా ఒకసారి అయినాక వద్దనుకునే పరిస్థితి లేదు. మళ్ళా మనం కౌన్సిలర్గానో ఇంకా రిజర్వేషన్ వచ్చినప్పుడు ఏదో రకంగా అవకాశం వస్తుందని చెప్పేసి దీంతోనే మనం ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇంతవరకు ఇప్పుడు ఉన్నంతవరకు బీసీలు అయింది, ఓసీలు అయిపోయినాయి, ఎస్సీ కూడా గతంలో ఎప్పుడో అయింది మాకు గుర్తులేదు. మళ్ళీ ఈసారి ఏమవుతుందో తెలీదు. ఇప్పటికేమో బీసీలుగా ఉంది కాబట్టి మహిళలుగానే ఎక్కువ శాతం మహిళలుగానే అవకాశం వస్తూ ఉన్న పరిస్థితి కూడా మనం చూసినాం. ఏమన్నా కూడా మళ్ళీ ఏమవుతుందో తెలియదు. కానీ మనము ఇప్పుడు ఏదైతే మన పార్టీ పరంగా మీరు ఉన్నారో మళ్ళా మీకే సీట్లు కేటాయిస్తాం, మళ్ళీ ఎవరికి ఇచ్చే పరిస్థితి ఏంలే. ఎందుకంటే ఎవరు మాకు ఇస్తారో లేదనుకుని ఆలోచన చేసే పనే వద్దండి. ఏదన్నా మీరు కూడా బాగా ప్రజల్లో ఉంటూ రేపు జరగబోయే ఎలక్షన్, ఎందుకంటే ఇప్పుడే బాగా ఈ టీడీపీ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత బాగా కనపడుతూ ఉంది. ఆ వ్యతిరేకాన్ని మనము క్యాష్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా గతంలో మనం అంత పని చేసినా కూడా ప్రజలు వ్యతిరేకంగా పనిచేసినారంటే అది ఏమనేది కూడా మనకు తెలియదు సరిగా. అంటే ఈవీఎంల ద్వారా అయిందో లేకపోతే పరకాల ప్రభాకర్ చెప్పినట్లుగా ఏదైనా కానీ అక్కడ జరిగినట్టే కనపడతా ఉంది. అంటే మన కారణాలు కాదు, అంటే ఇట్లా అన్యాయంగా వాళ్ళ రాజకీయంగా వాళ్ళ చేసినటువంటి అవుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కష్టపడిన వాళ్ళు బాగా కష్టపడినారు, ఏ విధంగా కూడా వీళ్ళకి కష్టపడలేదని చెప్పే పరిస్థితి కాదు. ఏదో జరిగిపోయింది కాబట్టి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ఓడిపోయినాం. దాని గురించి ఆలోచన చేసే పని ఏమిటా, మీ వాళ్ళలోన మీరు ప్రజల్లో ఉంటూ మీ ఎలక్షన్లు వస్తాయి, ఫస్ట్గా మీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మీరు ప్రజల్లో ఉంటూ మళ్ళీ కౌన్సిలర్ కావాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ముందుకు పోవాలని చెప్పేసి మన పార్టీ పరంగా మీ అందరం కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదైనా మళ్ళా విజయం సాధించాలి మనం. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో అందరూ కూడా బాగా పార్టీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి మనం దాన్ని అన్ని విధాలుగా ప్రజల్లో ఉంటూ మన పార్టీని గెలిపించుకునే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఇప్పుడు 3 సార్లు ఇచ్చినా మనకు అవకాశం. 3 సార్లుగా మనము మున్సిపాలిటీ వశం చేసుకున్నాం. ఇక ముందు కూడా మనదే ఉండాల. ఎందుకంటే మనం చేసిండే పనులు అట్లే ఉన్నాయి, మన పార్టీ పరంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన చేసిన పనులు అట్లే ఉన్నాయి. మా తరఫున ఏదున్నా అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కాదని లేదు. మనకి పెద్ద అచీవ్మెంట్ ఏమంటే మెడికల్ కాలేజు, బైపాస్ రోడ్లు, ఆయన కాలంలోన డిగ్రీ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాం, ఉర్దూ కాలేజ్ మైనార్టీ ఉర్దూ కాలేజ్ కట్టించినాం, రెసిడెన్షియల్ కట్టించినాం మైనార్టీలకి.
రామ్జేలా బాగా చేసినాం, వార్డులో తిరిగినాం, వార్డులో కూడా రోడ్లు వేసినాం, ట్రైన్లు వేసినాం. ఏదున్నా కూడా మన పార్టీ పరంగా ఏదేదైతే స్కీములు ఉన్నాయో అవన్నీ అందించగలిగినాం. ఏ ఒక్కటి కూడా ఎవరు కూడా లేదనిలే మనం. ఎందుకంటే సచివాలయాలు ఏర్పాటు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 15,000 స్థలాలు కేటాయిస్తున్నాం, ఇండ్లు కట్టిస్తూ ఉన్నాం, టిట్కో ఇండ్లు ఫ్రీ చేసినాం. ఒకటి కాదు మనం చేసిండేది. ఏదున్నా కూడా ఏది కూడా మనము ఎవరికి కూడా వచ్చినా మన స్పందన ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఏదున్నా కూడా మనం అందుబాటులో ఉంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎప్పటికప్పుడు మనము విషయాలు వాళ్ళు వచ్చి మనకు చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా స్పందించినాం. మనం ఎవరికి కూడా తక్కువ చేయలే, యా పార్టీ అని కూడా చూడలే మనం. ఎందుకంటే పార్టీ పరంగా చేయరా అని చెప్పే ఉద్దేశంతోనే, పార్టీల పరంగా కాకుండా ఏదున్నా మనతేకి వచ్చారో మనం సాయం అందించాలని చెప్పేసి ఉద్దేశంతోనే చేశాం. కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు పార్టీలు చూడొద్దండి, మతాలు చూడొద్దండి, కులాలు చూడొద్దండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఎవరు కూడా ఆ పని చేయలే. జగన్మోహన్ రెడ్డి ఏదైతే పేదల దృష్టిలో పెట్టుకొని పనిచేసినాడో ఆ విషయంలోనే మనమంతా కూడా మన కౌన్సిలర్లు కానీ మన పార్టీ వాళ్ళు కానీ మనం ఆ విధంగానే ముందుకు పోదామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా మనం ఏదో దౌర్జన్యాలు చేసేది కానీ లేకపోతే కేసులు పెట్టించేది కానీ ఎప్పుడు కూడా మనం చేయలే. ఏదున్నా కూడా బలపరంగా అందరితో మంచిగా ఉండాలా, మన ఆదోని డెవలప్మెంట్ చేయాలా. ఏదున్నా మనం అన్ని విధాలుగా అందరికి అందుబాటులో ఉండాలా, అందరితో కలిసిపోవాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, గడప గడప పెట్టినాడు. అది గడప గడప పెట్టినప్పుడు ఏ పార్టీ వాళ్ళకి ఇంటికి పోతామని ఆలోచన చేయలే మనం. మేము చేసినాము, ఒక సాయం చేయండి అని చెప్పేసి అడిగినాం. మా పార్టీ పరంగా మీకు ఈ స్కీముల ద్వారా సహకారం ఇచ్చినాము, మీరు మాకు సాయం చేయండి అని చెప్పేసి అడిగినాము, వాళ్ళతో కలిసాం. అయినా కూడా మనము ఈ ఈవీఎంల ద్వారా జరిగిన అన్యాయానికి ప్రజలు వాళ్ళని ఏమో అనుకునే పరిస్థితి లేదు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గతంలోన ఆ స్కీములతో పాటు ఒకసారి కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి ఉంది. అంటే పూర్తి ఈ స్థాయిలో పెంచలే. చంద్రబాబు నాయుడు 15,500 కోట్లు పెంచినటువంటి ఒకేసారి భారాన్ని జనం మీద ప్రజల మీద మోపలే ఆయన. ఏదున్నా కూడా కొద్ది వరకు చేయగలిగినాడు. ఈ స్కీములన్నీ కూడా చెప్పిన మాట ప్రకారం అన్ని ఇచ్చాడు. ఈ సూపర్ 6 ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు పార్టీలో వాళ్ళ పరంగా ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అంతా కూడా. ఆ రకంగా వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ప్రజలు మర్చిపోయినారు, హామీలు మర్చిపోయినారు. ఏ రకంగా చూసినా కూడా ఏ ఒక్కటి కూడా వాళ్ళకి ప్రజలకు సహకారం ఇచ్చిండే పరిస్థితి లేదు. ఈరోజు చూసినా 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్న వాళ్ళు ఎవరు కూడా దాని గురించి ఆలోచించడంలే. ఉన్న పెన్షన్లే తీసేసి ప్రజలకి నడ్డి పిలిచే విధంగా చేసిన. అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరెవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరెవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు తొలగించిన పరిస్థితి కూడా చూసినా మనం. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పెన్షన్లు ఇస్తామంటే ఈ ప్రభుత్వంలో 62 లక్షలకు వచ్చింది. అంటే దాదాపు 4 లక్షల పెన్షన్లు వికలాంగులకు కానీ వితంతులకు కానీ వృద్ధులకు కానీ అన్యాయం జరిగిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మీ అందరికి చెప్తా ఉన్నాను. ఈ విధంగా ఈ ప్రభుత్వం ద్వారా ఈ విధంగా అన్యాయం జరుగుతుంది ప్రజలకు అని చెప్పేసి మనం ప్రజల్లోకి పోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళలో కూడా రిజర్వేషన్ ఏమవుతారో మనకు తెలియదు. అయినా దాని గురించి పెద్దగా ఆలోచన చేసే మనలే. మీరు కాకపోతే మీ భర్త ఉంటాడు అంతే, ఏం దాని గురించి ఆలోచన చేసే మనలే. రిజర్వేషన్లో మాత్రం జనరల్ అయిందనుకోండి ఎవరైనా నిలబడచ్చు. రిజర్వేషన్లు ఇంకేదైనా ఏబీసీలు అవేవి ఉన్నాయి కాబట్టి దాని పరంగా అయితే ఆ రోజు ఆ పరిస్థితి ఆలోచన చేస్తాం. కానీ అంతవరకు మీరే ఇప్పుడు కౌన్సిలర్లు మీరే ఏ విధంగా కూడా ఆలోచన చేసే పని లేదని చెప్పేసి కూడా మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఏమున్నా ఇంతవరకు ఏం చేసినా అనేది మర్చిపోండి. ఒకసారి నెమరేసుకోండి. మేమంతా కూడా మేము ఏం చేసినాం, మేము వాళ్ళల్లో ప్రజలతో ఏ విధంగా ఉన్నాం, మమేకం అయినామా లేదా, మళ్ళీ వాళ్ళలో డెవలప్మెంట్ చేసినామా లేదా, ఆ డెవలప్మెంట్లన్నీ రాసుకోండి మీరంతా కూడా. మన ప్రభుత్వంలో ఎవరెవరికి అమ్మఒడి పడింది, మన ప్రభుత్వంలో ఎవరెవరికి 45 ఏళ్ళ వయసులో 18,000 పడింది, పెన్షన్లు ఎంత ఇస్తూ ఉన్నాం, స్థలాలు ఎంతమందికి ఇచ్చాం, టిట్కో ఇండ్లు ఎంతమందికి ఇచ్చాం, రోడ్లు ఎన్ని వేసినాం, ట్రైన్లు ఎన్ని వేసినాం, ఇవన్నీ ఒక లిస్టు తయారు చేసుకోవాలి. ఇప్పుడే మీరు ఏమన్నా కూడా ఆ లిస్టు ప్రకారంగా మనం ఎలక్షన్లో పోయినప్పుడు మీరు మీ ప్రచారం మేము వచ్చినప్పుడు మీరు చెప్తే మేమంతా కూడా
వాళ్ళకి మెసేజ్ అందిస్తాం. ఈ వాళ్ళు ఈ పని జరిగింది, ఈ వాళ్ళు సచివాలయాల ద్వారా ఈ పని జరిగింది, వాలంటీర్ వ్యవస్థ కూడా ఈ విధంగా పనిచేసింది, ఈ విధంగా ఇంతమందికి ఆటో వాళ్ళకి కానీ, రజకులకు కానీ, నాయ బ్రాహ్మణులకు కానీ, తర్వాత వీవర్స్కి కానీ, రజకులకు కానీ అందరికీ ఎంతమంది అనేది కూడా మీరు తయారు చేసుకుంటే రేపు ఎలక్షన్లోనే మనకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఏదున్నా కూడా మనం గెలల్ల ఖచ్చితంగా. ఆ గెలిచాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోవాలి. గెలుపుకోవడం దైవాధీనాలు అయినా కూడా మన ప్రయత్నాలు చేయాలి. మన ప్రయత్నాలు మానుకునే పరిస్థితి కాదు. ఏ ఓడిపోయినా ఏం చెప్పేసి మేము ఇంట్లో కూర్చుంటున్నామా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటున్నాడా? ఏదైనా కానీ ఆయన ఆ పార్టీ పరంగా ఒక నాయకుడిగా, ఒక అధ్యక్షుడిగా ఆయన ప్రజల్లో మమేకమైపోయి ప్రజల్లో ఉండాలని చెప్పేసి ఆయన ఎన్ని రకాలుగా ప్రోగ్రాంలు పెట్టినా మనమంతా కూడా కలిసికట్టుగా పనిచేసాం, ఐక్యతతో పనిచేసాం. ఏ విధంగా కూడా మనం వదులుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీని కానీ వదులుకునే పరిస్థితి లేదు, ప్రజలు కూడా వదులుకునే పరిస్థితి లేదు. ఏదున్నా మన పని మనం చేసుకుంటా పోతే ప్రజలు మళ్ళా మనకి అన్ని విధాలుగా పట్టం కడతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 2007లో కూడా మనం గెలిచాం, మళ్ళీ 2014లో గెలిచాం, 2019లో గెలిచాం, అంటే 2019 తర్వాత వచ్చిన ఎలక్షన్లో గెలిచాం. ఖచ్చితంగా మనకి మున్సిపాలిటీ మనకి ఖచ్చితంగా మనకు ప్రజలు ఇస్తారని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని పనితీరు చూసినారు కాబట్టి ఏదోసారైన బుద్ధి తెస్తాంలే వీళ్ళకి ప్రభుత్వానికి అని చెప్పేసి ఖచ్చితంగా మన పార్టీ పరంగా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏది కూడా ఎవరు కూడా ఏం ఆలోచన పెట్టుకోవద్దండి. ఏదున్నా మనం రాజకీయంగా కావాలనుకున్న వాళ్ళంతా కూడా రాజకీయాల్లో ఉండల్లా, కౌన్సిలర్ కావాలా, ఇంకా ఉన్నత పదవులకు పోవాలంటే కూడా బాగా మీరు ప్రజల్లో ఉంటూ రేపు ఎలక్షన్లోన ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎలక్షన్లు ఎప్పుడు పెడతాడో తెలియదు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా మన అధికారుల ద్వారానే మున్సిపాలిటీ ముందుకు పోతుంది కాబట్టి, స్పెషల్ ఆఫీసర్ ద్వారానే ముందుకు పోతుంది కాబట్టి ఏ విధంగా కూడా మనం ఆలోచన చేసే పని లేదు. ఏదన్నా ఇంతవరకు భగవంతుని ఆశీర్వాదంతో ప్రజల సహకారంతో మనము గెలుచుకుంటూ రావడం జరిగిన పరిస్థితి ఉంది. ఆ దాంట్లో కూడా మనం కూడా మన పార్టీ పరంగా కూడా గెలుచుకుంటూ రావడం జరిగింది. కొన్ని కారణాలు ఏమైనా తెలియదు కానీ మనం అంటూ మన పార్టీ పరంగా లేకపోయినా కూడా ప్రజల్లో మనకి ఇంకా బలంగా మనకి సపోర్ట్ ఉంటారు. ఏ విధంగా కూడా వెనకడుగేసే పరిస్థితి లేదు. మనం ఏదన్నా ఏదో మూలంగా మన నిరుత్సాహపడరాదని చెప్పేసి కూడా అందరిని కోరుకోవడం జరుగుతూ ఉంది. భగవంతుడు ఉన్నాడు, పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మేము ఉంటాం, ఇక్కడ నాయకులు ఉంటారు, ప్రజలు ఉన్నారు, అన్ని వర్గాల వారు కూడా మన మీద గౌరవం ఉంది. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజుల్లో రాజశేఖర్ గారు కూడా మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చే విషయం అయితేనేమి, తర్వాత బైపాస్ రోడ్ ఇచ్చిన విషయం అయితేనేమి, ప్రజల్లో ఆ రోజు రైతులకు సహకారం ఇచ్చిన విషయంలో అయితేనేమి, ఆయన అన్ని విధాలుగా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం ఏమి, ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టడం దానికి కూడా ఆయన ఈ రోజుకి మర్చిపోలేదంటే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టడమే అని చెప్పేసి ఈ విధంగా ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యాన్ని కూడా మళ్ళీ అమలు చేసే పరిస్థితి విషయంలో కానీ, ఆ రోజుల్లో కూడా ఆ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థలాలు ఇచ్చే విషయంలో కానీ, మన ఎలక్షన్ల ముందు కూడా రాజశేఖర్ కాలనీలో ఎక్కడైతే ఈఎస్ఐ హాస్పిటల్తో కానీ రాయనగర్లో కానీ మనం స్థలాలకి కేటాయించిన పట్టాలు కేటాయించినాం, ఆ పట్టాలు ఇచ్చినాం. ఏమి ఎవరికి కూడా మనమేం ఎవరికి అన్యాయం చేయలే. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి అడుగు ముందుకేసి ఇది సెంటర్ ధరిస్తే సెంటర్ ఇచ్చేసి మళ్ళీ ఇళ్ళు కట్టించే పరిస్థితి ఒక జగనన్న కాలనీని ఏర్పాటు చేసాం. దాదాపు 10,000 మంది స్థలాలు కేటాయించినామంటే ఆషామాషి కాదు. రాష్ట్రంలోనే ఆదంలో రెండోదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే మన మీద ప్రజలకు నమ్మకం ఉందనేది కూడా వీళ్ళకి గట్టిగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఏదున్నా కూడా మీ మీద కూడా ఇంకా వాళ్ళేమి అంత మీ మీద వ్యతిరేకత ఏం లేదు ప్రజల్లో కూడా. ఏదున్నా ఉన్నంతలో కానీ మీరు పనులు చేశారు. ఏదున్నా కూడా మా వరకు మన పార్టీ పరంగా మన జగన్మోహన్ రెడ్డి ద్వారా మన ఆదంలో ఏదేదైతే చేయగలిగామో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు ఇంతవరకు. మనం చేసినట్ల మన పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా కానీ రాజశేఖర రెడ్డి ద్వారా కానీ గతంలో ఆయన ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా మనం అన్నీ కూడా ప్రజలకి గుర్తుండే పనులే చేసినాం. బైపాస్ రోడ్లు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఇవన్నీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఉర్దూ కాలేజ్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ,
అన్ని రకాలుగా ఏదైతే రామ్జల కానీ ఎవరు కూడా పట్టించుకునే రామ్జల్ని అట్లాది మన ద్వారానే ఆ కార్యక్రమాన్ని చేసి ప్రజలకు అందిస్తాం. ఇంకా డెవలప్మెంట్ చేసేది ఉండే అయినా అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మన పార్టీనే పోయింది కాబట్టి మనము ఏం చేయలేకపోతా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 22 నెలలైనా కూడా ఏ విధంగా కూడా మాటల వరకే పరిమితమైంది కానీ ఇంకా డెవలప్మెంట్ చేసేకి వాళ్ళు ఇక్కడ కూడా మొగ్గు చూపలే. ఎక్కడ చూసినా కూడా గతంలో మనం ఉన్నప్పుడు అన్ని రకాలుగా వాళ్ళు రోడ్లు చూపించారు. ఈ జనసేన పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్రాక్ తీసుకుపోయి వేసేస్తే అది రోడ్డు చేసినట్ల వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉండ్రి. అది ప్రజలు కూడా చూస్తూ ఉండ్రి. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లోన వాళ్ళంతా కూటమి ప్రభుత్వం కాబట్టి మనము ఇక్కడ ఈ సిరుగుప్ప రోడ్డు కానీ మనం బైపాస్ రోడ్డు ఎంత గుర్తులు పడినాయి అందరూ తెలుసు. ఎక్కడ చూసినా కూడా మాధవరం రోడ్డు కానీ ఇప్పుడు మాధవరం పోవాలంటే ఎన్ని గుంతలు పడినాయో తెలుసు మనకి. ఇంకా సిరుగుప్ప రోడ్డు కూడా అదే పరిస్థితి వస్తూ ఉంది. ఫ్లైఓవర్ కూడా అదే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఇక్కడ హాస్పిటల్ రోడ్డు కూడా అదే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది కాబట్టి మనం ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ కానీ వేరే ఏమీ లేదని చెప్పేసి కూడా గట్టిగా మనము సంతోషపడతా ఉన్నాం. ఏ విధంగా కూడా మనము చేయలేదనే కూడా లేదు. సాధ్యమైనంతవరకు ఎంతైతే ఇంత చేయగలిగినాం. ఏదన్నా కూడా మన పార్టీ పరంగా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా మనము ఉన్నంతలో కానీ చేయగలిగినామనే సంతోషం మాకు మిగిలింది. ఓడిపోయినామనే బాధ ఎక్కడికో పోయింది. మేము చేసినాం కదా అనేది సంతోషం మిగిలింది. వాళ్ళకి చేసేకి ఏమీ లేవు. ఇంకా వాళ్ళకి చేసేకి ఏమి లేదు. ఏదన్నా ఉన్నా కూడా ఇట్లా రోడ్లు వేయాల్సిందే కానీ ఆదోని డెవలప్మెంట్ చేయాలి. మనకు తెలుసు కదా. ఇంకా శ్రీనివాస్ భవన్ దగ్గర కూడా కాంప్లెక్స్ కట్టించడానికి మనము ఎంత కష్టపడినా మనకు తెలుసు. మన దాన్ని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండే ఎమ్మెల్యే ఏం చేశా అంటే దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. నీళ్ళ ట్యాంక్ కూడా పోయింది. అది నీళ్ళ ట్యాంక్ విషయంలో కూడా ఆయన ఏ విధంగా కూడా చర్య తీసుకుంటారు. 22 నెలలు అయితే ఏమి తెలీదు. దాదాపుగా ఇప్పుడు ఏం చేయాలంటే రామ్జల చెరువును మన బసాం చెరువును కూడా పెంచి దాదాపుగా ఓ 70-80 కోట్లు కానీ 100 కోట్లు కానీ పెట్టి ఇంకా పెద్దగా చేయాలి. గతంలో రాజశేఖర్ గారు చేసిందే కానీ వాళ్ళు శాంక్షన్ చేశారు. ఎవరు చేశారు? భాస్కర్ రెడ్డి గారు శాంక్షన్ అయితే చంద్రబాబు నాయుడులో అది పూర్తి స్థాయిలో ఒక కార్యక్రమం జరిగింది. దాన్ని మన హయాంలో మన భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చినారు కాబట్టి రాజశేఖర్ హయాంలో డబ్బులు రిలీజ్ చేయించి మనం కట్టగలిగినాం. ఆ రోజు ఉండే పరిస్థితిలో కాంట్రాక్టుల తప్పు వల్ల కొంచెం ఏదో జరిగింది. దాని విషయంలో మనకు కొత్తగా కాబట్టి మనకు కూడా అంత ఏమీ తెలియదు ఆ రోజు పరిస్థితిలో. ఇప్పుడు అది ఇదైంది కాబట్టి దాని మీద ఈ ప్రభుత్వమైనా ఇంకా జనాభా పెరిగింది కాబట్టి ఆదోని జనాభా పెరిగింది కాబట్టి కాలనీలు కూడా పెరిగినాయి కాబట్టి దాన్ని ఇంకా పెద్దగా చేసేదానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ల్యాండ్ ఉంది, ప్రాబ్లం ల్యాండ్ లేదనేకి లేదు, ల్యాండ్ కొనాలనేకి లేదు, ఉంది కాబట్టి ఈ అంచనాలు వేయించి దాదాపుగా 100 కోట్లకు అయినా కావచ్చు. ఇప్పుడు అదేం ఆలోచన చేసే పనిలే. దాన్ని చేసుకుంటా వచ్చేసి దాంట్లో కలిపేస్తే నీటి సమస్య అనేది ఇక మళ్ళీ 20 ఏళ్ళు ఉండదని చెప్పేసి కూడా నేను వాళ్ళకి సూచనలు ఇస్తూ ఉన్నాను. అందుకే ఇవన్నీ కూడా ఉన్నటువంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంది ఇంకా వాళ్ళకి. ఎందుకంటే చెరువు చేయొచ్చు, ఇక మన మెడికల్ కాలేజ్ కూడా మాట్లాడి ఓపెన్ చేయొచ్చు. ఇక ఏదైనా ఉన్నా ఇప్పుడు ఐటీఐ కాలేజ్ కూడా స్టాఫ్ తీసుకురావచ్చు. రెసిడెన్షియల్ స్కూల్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మిగిలిపోయిన అంటే బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ కూడా నిలబడిపోయినాయి కాబట్టి త్వరితగతిలో పూర్తి చేయాలా. దాంతోపాటు ఇక్కడ ఈ ఉర్దూ కాలేజ్ కూడా మహిళా ఉర్దూ కాలేజ్ కూడా స్టాఫ్ తీసుకురావాలా. ఇవన్నీ మన ఈద్గాకు కూడా డబ్బు రిలీజ్ చేయాలా. చిరకాల కోరిక ఏమి ఆదోళనలో ఉందంటే ఆటో నగర్ విషయంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఒక స్థాయికి తీసుకొచ్చినాం మనం. ఎందుకంటే ప్రభుత్వం ద్వారానే డబ్బులు కట్టించి ప్రభుత్వం ద్వారానే వాళ్ళకి సహకారం అందించి వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ముందుకు పోయినాం. ఆ రోజు దాదాపుగా ల్యాండ్ అక్వైర్ చేసేదానికి కూడా ప్రయత్నం ఉన్న సమయంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఆ విషయంలో చేయలేకపోయినాం. ఇప్పుడు ఉండే ప్రభుత్వం చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆటో నగర్ కూడా ఇది చేసేస్తే చిరకాలం గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈ రోజుతో మా మున్సిపాలిటీ ముగిసిపోతా ఉంది కాబట్టి ఇక అయిపోయింది అనుకునే పరిస్థితి మనం ఉండుకోకుండా ముందే వాళ్ళలో ఉన్నటువంటి
పరిస్థితుల్లో మనం కూడా ప్రజలతో మమేకమైపోయి మళ్ళీ మున్సిపాలిటీ కొట్టుకోవాలంటే మీరంతా కూడా బాగా పనిచేసుకొని మళ్ళా మన పార్టీకి పరంగా గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను అందరిని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా నేను ఎవరిని ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ఎవరిని మేమే మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే తప్పులు చేసింటారు, తప్పులు ఒప్పులు చేసింటారు మామూలు. ఎందుకంటే ఎవరు తప్పు చేయకుండా వాళ్ళు ఎవరూ లేరు. తప్పు చేయలేరు చెప్పే ఎవరు అధికారం లేదు, చేయలేరు, చేస్తారు గ్యారెంటీ. ఏదో తప్పు చేసింటారు పర్వాలే, అయితే పార్టీ కడుపులో పెట్టుకుంటుంది, ఏ ప్రాబ్లంలే. నేను అనేది ఏమంటే మన పార్టీ వాళ్ళు కాబట్టి మనం ఏదైనా చేసుకోగలుగుతాం. ప్రజలు దాన్ని ఒప్పుకునే విధంగా మీరు బాగా ఉండాలని చెప్పేసి నేను కోరుకునేది. ఎందుకంటే మీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మీ ఎలక్షన్లలోనే మీరు మన పార్టీ పరంగా నిలబడి గెలిచి మన ప్రతిష్ట నిలబెట్టడానికి మీకే ఇప్పుడు అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ సహకారము తీసుకోవడానికి మీరంతా కూడా కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు చెప్పినాడు, పార్టీ పరంగా అందరితో అభినందన సభ ఏర్పాటు చేసి కూడా చెప్పినాడు. అది కూడా ఈ రోజుతో అయిపోతూ ఉంది. వాళ్ళకు కూడా ఈరోజు మనం కూడా తెలియజేస్తాం. ఏదున్నా కూడా పోవడం జరిగింది కదా, వాళ్ళు రాజీనామా చేయడం మళ్ళీ వైసీపీలో వచ్చే ఆహ్వానం ఉంటుందా లేదా? ఒకసారి మన పార్టీని కాదని, అంటే ప్రజల్ని కాదని ప్రజలు ఓట్లు వేసిండేది. ప్రజలు ఓట్లు వేసినప్పుడు నీ ఇష్టానుసారంగా పోయేకి లేదు. మాకే అవకాశం ఉంది. అప్పుడు కూడా మమ్మల్ని కూడా 2018లో పార్టీ మారమని చెప్పేసి ఆఫర్లు ఇచ్చినారు. అయినా కూడా ఎవరు మేము ప్రజలకి గౌరవం ఇస్తాం. ప్రజలకు గౌరవం ఇచ్చి వాళ్ళకి మనం అన్యాయం మనకి అంటే వాళ్ళు గెలిపించిందే వాళ్ళు ప్రజలు గెలిపించినారు కాబట్టి వాళ్ళకే మనము వెన్నుపోటు పొడిచినట్లు ఉంటామని చెప్పేసి ఉద్దేశంతో మేము ఏ నిర్ణయాలు తీసుకోలేదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళు గౌరవం ఇచ్చినాం. వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఈ ప్రజల ఇచ్చిన తీర్పుకి వాళ్ళంతకు వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు పార్టీలు మారి, అంటే ఎప్పుడు కూడా వీళ్ళకి అధికారం ఉండాలనేది ఒక అహంకారం. వీళ్ళకి అధికారం లేకపోతే మనగడ ఉండదని చెప్పేసి, అంటే ఇంతమంది ఇప్పుడు దాదాపుగా 41 మందిలో దాదాపుగా 6 మంది 7 మంది పోయినారు. వాళ్ళకు మాత్రమే అధికార దాహం ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా మన పార్టీ అనేది ఉంది. వీళ్ళకి మన పార్టీ అనేది బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు మన దగ్గర దించి, అంటే మనకు అన్యాయం చేసిన వాళ్ళని మనం దించి మళ్ళీ మన చైర్మన్ కూర్చోబెట్టినామంటే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే మనం ఆ పని చేయగలిగాం. ఎందుకంటే ఎవరున్నా ఎవరిపైన మళ్ళీ వాళ్ళు పార్టీకి వస్తే పార్టీలో ఆహ్వానించుకోవచ్చు, కానీ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఏమి ఉండదు. టికెట్లు ఇచ్చేది కానీ ఇట్లాంటివి వాళ్ళకంతా ఇచ్చేస్తే ఈసారి ఉంటారని గ్యారెంటీ లేదు కదా. ప్రజలు నమ్మాలి కదా, వాళ్ళు కూడా ప్రజలు కూడా నమ్మి వీళ్ళు కోట్లు వేసినాంలే వీళ్ళు ఉంటారనే పరిస్థితి కాదు. అందుకే అలాంటి వాళ్ళకంతా కూడా ఒకవేళ పార్టీ మీద అభిమానం ఉంటే వచ్చి పనిచేయాలి, కానీ ఈ 5 ఏళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏమో అవకాశం ఉండదు. ఏదున్నా కూడా ఆ వాళ్ళలో ఎవరైతే రాజకీయంగా వాళ్ళకి ఇంకా చేయాలా ప్రజలకు పోవాలనే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళని తెలుసుకొని వాళ్ళ ద్వారానే మనము ఆ పార్టీ పరంగా సీట్ ఇస్తాం. ఏదన్నా కూడా వాళ్ళ ప్రజల ద్వారా ప్రజల్లోకి పోయి గెలిపించుకుంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చూడండి అందరూ రెడీ స్మైల్ సార్, రెడీ స్మైల్ అందరికి చూడండి సార్. రెడీ అందరికి చూడండి స్మైల్.
సార్ అందరికీ చూడండి, రెడీ రెడీ స్మైల్ సార్. ఒక్క నిమిషం అందరూ ఇక్కడ చూడండి, అందరికీ రెడీ రెడీ సార్, రెడీ రెడీ స్మైల్ సార్.